రైట్ బ్రేకింగ్ న్యూస్ ఫ్రమ్ తెలంగాణ. రేపు 11:30 గంటలకు ప్రమాణ స్వీకారం జరగనున్న నేపథ్యంలో కొత్త మంత్రులతో కాబోయే మంత్రులను సీఎం కేసీఆర్ ప్రస్తుతం ప్రగతి భవన్కు పిలిపించినట్లుగా తెలుస్తోంది. రేపు కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి 16 మందిని కూడా సీఎం కేసీఆర్ ప్రగతి భవన్కి పిలిచినట్లుగా తెలుస్తోంది. వీరిలో ప్రస్తుతానికి తలసాని, ఎర్రబెల్లి, కొప్పుల ఈశ్వర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. రేపు ఉదయం 11:30 గంటలకు కొత్త మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయానికి సీఎంఓ నుంచి సమాచారం కూడా అందినట్టుగా తెలుస్తుంది. మొత్తం 16 మంది రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ లిస్టులో ఎవరైతే ఉన్నారో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో వారందరినీ కూడా ఒకరోజు ముందంటే ఈరోజు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్కు పిలిపించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం హాజరైనటువంటి కాబోయే మంత్రుల్లో కొప్పుల ఈశ్వర్, అలాగే ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. చూస్తున్నాం క్రూషియల్ అప్డేట్. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. రేపు ఉదయం 11:30 గంటలకు కొత్త మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయానికి సీఎంఓ నుంచి సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. మొత్తం 16 మంది రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ మా హైదరాబాద్ ప్రతినిధి కేఎస్ లైవ్లో అందిస్తారు. కేఎస్. సూరి, రేపే తెలంగాణ కేబినెట్ విస్తరణ. రేపు ఉదయం 11:30 గంటలకు రాజ్భవన్ లో కొత్త మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. దీనికి సంబంధించి ఇటు రాజ్భవన్ లో అన్ని ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ ఒక లేటెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ప్రస్తుతం ఈ కేబినెట్ లో ఎవరెవరు ఉండబోతున్నారు ఏంటి అనే దానిపైన ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు ఇంకా పూర్తి స్థాయిలో పూర్తి కాలేదని చెప్పాలి. ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ పార్లమెంట్ ఎన్నికలకు కంటే ముందు ఒక విడత, ఎన్నికల తర్వాత మరొక విడత భర్తీ చేయాలని అనుకున్నారు. కానీ లేటెస్ట్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం కేబినెట్ విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్టుగా మనకు తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ లో మొత్తం 18 మంది మంత్రులకు అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ప్రస్తుతం హోంమంత్రి మహమూద్ అలీ ఉన్నారు కాబట్టి మిగతా 16 మంది మంత్రులను భర్తీ చేయాల్సి ఉంటుంది. రేపు ఈ 16 మందితో ప్రమాణ స్వీకారం చేయించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2 విడతల్లా కాకుండా ఒకేసారి ఈ కేబినెట్ విస్తరణ చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు ప్రస్తుతం ప్రగతి భవన్ వర్గాల ద్వారా మనకు సమాచారం అందుతా ఉంది. అయితే ఈ 16 మందిలో ఎవరున్నారు, ఎవరికి అమాత్య యోగం పట్టనుంది అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు కొన్ని పేర్లు వినిపించాయి. ప్రస్తుతం 16 మంది లిస్ట్, 16 మందికి అవకాశం చెప్పగానే ఇప్పుడు కొన్ని లేటెస్ట్ గా ఇంకొంతమంది పేర్లు కూడా తెర మీదకి వస్తున్నాయి. ఆయా జిల్లాల వారీగా ఇప్పటి వరకు మంత్రివర్గంలో రేసులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇటు మాజీ మంత్రుల్లో కొంతమందికి, కొంతమంది కొత్త వ్యక్తులకు ఈసారి ఈ కేబినెట్ లో అవకాశం దక్కే పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక వరంగల్ జిల్లానే తీసుకుంటే వరంగల్ జిల్లాకు ఇదివరకు డిప్యూటీ సీఎం గా కడియం శ్రీహరి బాధ్యతలు, మంత్రిగా డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు అదే జిల్లా నుంచి చందూలాల్ ఓడిపోవడంతో ప్రస్తుతం ఆ జిల్లాకు 2 వ్యక్తులకు అవకాశం ఇచ్చే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎర్రబెల్లి పాలకుర్తి నియోజకవర్గం నుంచి గెలుపొందినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఈసారి కేబినెట్ లో ఖచ్చితంగా చోటు కల్పిస్తున్నారు. అదేవిధంగా డోర్నకల్ నుంచి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రెడ్డి నాయక్ కూడా ఇప్పటివరకైతే రెడ్డి నాయక్ పేరు ప్రస్తావన రాలేదు. ఇప్పుడు ఈ 16 మందికి తీసుకుంటారు, 16 మందితో ప్రమాణ స్వీకారం చేయిస్తారన్నప్పుడు అన్ని సామాజిక వర్గాలకు అవకాశం ఇస్తూ అందరికీ న్యాయం చేసే విధంగా ఉండాలన్నప్పుడు ఖచ్చితంగా రెడ్డి నాయక్ కూడా అవకాశం ఉంటుంది అనేది ఇప్పుడు చర్చ జరుగుతా ఉంది. ఖమ్మం జిల్లా నుంచి ఈసారి మంత్రివర్గంలో ఎవరికి చోటు ఉండదు, కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఆ జిల్లాకు ప్రాతినిధ్యం అనేది లేదు. రంగారెడ్డి జిల్లా ఇప్పటి వరకు లేదనుకున్నప్పటికీ తాజాగా ఎంపీ, మాజీ ఎంపీ మల్లారెడ్డి ప్రస్తుతం మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయనని కేబినెట్ లో తీసుకుంటున్నట్టు ఇప్పుడిప్పుడే సమాచారం అందుతోంది. రంగారెడ్డి జిల్లా కూడా కేబినెట్ లో ప్రాధాన్యత కల్పించినట్టుగా తెలుస్తోంది. ఇకపోతే మహబూబ్ నగర్ నుంచి మొదటి నుంచి వినిపిస్తున్నటువంటి పేర్లు ఇటు మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు ఓడిపోయారు కాబట్టి ఆ ఇద్దరికి కాకుండా లక్ష్మారెడ్డికి కూడా అవకాశం ఇవ్వకుండా వనపర్తి
వనపర్తి నియోజకవర్గం నుంచి గెలుపొందినటువంటి నిరంజన్ రెడ్డికి ఈసారి ఖచ్చితంగా అవకాశం ఇవ్వబోతున్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్కు సైతం కేబినెట్ లో తీసుకుపోతున్నారు. ఈ ఇద్దరి పేర్లు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. వాళ్ళనే కన్ఫర్మ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఇక హైదరాబాద్ నుంచి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సైతం ఈసారి కేబినెట్ లో చోటు ఇవ్వబోతున్నారు. మరొక మంత్రి పద్మారావుకు మంత్రివర్గంలో కాకుండా డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తున్నారు. ఆల్రెడీ పద్మారావుకి ముఖ్యమంత్రి కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ గా చేయాలని చెప్పడం జరిగింది. దీని పట్ల కొద్దిగా పద్మారావు వ్యతిరేకత వ్యక్తం చేసిన, అంటే అసలు డిప్యూటీ స్పీకర్ గా కాకుండా అసలు కేబినెట్ లో చోటు అనేది లేకున్నా పర్వాలేదు, నేను పార్టీ గానీ ఎమ్మెల్యే గానీ ఉంటానని చెప్పినప్పటికీ లేదు, ఖచ్చితంగా డిప్యూటీ స్పీకర్ గా ఉండాలని పద్మారావుని కేస్ ఇక్కడ అందరి దృష్టి కూడా అందరి చూపు కూడా కేటీఆర్ హరీష్ రావుల మీద కేంద్రీకృతమైంది. కేటీఆర్ కి ఈసారి మంత్రివర్గంలో చోటు ఇవ్వకుండా ఆయన్ను సీఎం రేస్ లో ఉండబోతున్నారు, ఏకంగా ఆయన సీఎం గా ప్రిపేర్ చేయబోతున్నారని చెప్పేసి వార్తలు వినపడుతున్నాయి. దీంట్లో ఎంతవరకు వస్తుంది? అలాగే వాట్ అబౌట్ హరీష్ రావు? కంప్లీట్ డీటెయిల్స్ ప్లీజ్. అంటే ప్రస్తుతం 9 మందికే ఇస్తారు అన్నప్పుడు చర్చ జరిగినప్పుడు అందులో హరీష్ అండ్ కేటీఆర్ ఇద్దరు లేరు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం కేబినెట్ విస్తరణ జరిగినప్పుడు ఈ ఇద్దరికి అప్పుడు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావించినట్టు సమాచారం. కాకపోతే లేటెస్ట్ డెవలప్మెంట్ చూస్తే మొత్తం కేబినెట్ అంతా ఫుల్ఫిల్ చేస్తున్నారు కాబట్టి ఇద్దరికి కూడా కేబినెట్ ఇస్తారా లేదా అనేది మాత్రం ఇక నిజంగా ఒక చర్చానీయాంశంగానే ఉంది. అంటే కేటీఆర్ కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఒక కీలకమైనటువంటి బాధ్యతలు ఇచ్చినారు కాబట్టి కేటీఆర్ ని పార్టీ అధ్యక్షుడిగానే ఉంచుతారా లేకపోతే కేబినెట్ లో తీసుకుంటారా అనేది మాత్రం తేలాల్సి ఉంది. అదేవిధంగా హరీష్ రావుకు సైతం, హరీష్ రావుకి ఖచ్చితంగా కేబినెట్ లో బెర్త్ ఆఫ్టర్ అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇస్తారు అన్నటువంటి ఒక చర్చ అయితే జరిగింది. ఇప్పుడు ఫుల్ఫిల్ చేస్తున్న ఈ సమక్షంలో ఫ్యామిలీ కోటా కింద ఖచ్చితంగా హరీష్ రావుకి ఇస్తారు అనేది ఒక చర్చ నడుస్తా ఉంది. ఇది చూడాలి. అంటే ఈ ఇద్దరు మెయిన్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు కీలక వ్యక్తులకు సంబంధించి కేబినెట్ లో ఇద్దరికి అవకాశం ఉందా లేదా అనేది ఇంకా నిజంగా సస్పెన్సే. అంటే కేసీఆర్ దీన్ని లిస్ట్ ఫైనలైజ్ చేస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయి మంత్రి కేబినెట్ ఇస్తున్నప్పుడు ఈ ఇద్దరి పాత్ర అందులో ఏ విధంగా ఉండబోతుంది అనేది మరి కాసేపట్లో తేలేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా హరీష్ రావుకి బెర్త్ ఉంటుందా లేదా, కేబినెట్ లో ఈసారి కీలకమైనటువంటి బాధ్యతలు ఉంటాయా లేదా అనేది మాత్రం ఎదురు చూడాల్సినటువంటి అంశంగానే చెప్పొచ్చు సూరి. ఇకపోతే ఇటు అంటే ఆల్రెడీ మెదక్ జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం గా అంటే గజ్వెల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఒక్కరికే అని చెప్పారు. ఈ పూర్తి స్థాయి కాబట్టి ఇంకొకరికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా హరీష్ రావుకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కరీంనగర్ నుంచి ఇంకొక కీలక విషయం, ఈటెల రాజేందర్ కి మొదటి నుంచి ఈ ఫస్ట్ లిస్ట్ లో అవకాశం లేదు అన్నటువంటి ఒక చర్చ జరిగింది. ఇప్పుడు పూర్తి స్థాయి కేబినెట్ లో ఈటెల రాజేందర్ కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. కొప్పుల ఈశ్వర్ ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ కు ఖచ్చితంగా కేబినెట్ లో అవకాశం దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత కేబినెట్ లోనే మంత్రిగా అవకాశం కావాలని పెద్ద ఎత్తున అడగడం జరిగింది. ఆ తర్వాత ఆయన కాస్త అలకపోనారు. కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి చీఫ్ ఇప్పిస్తున్నాం, వచ్చేటువంటి రోజుల్లో మంచి పార్టీలో పొజిషన్ ఉంటుంది అని చెప్పారు. దాని ప్రకారం ఈసారి కొప్పుల ఈశ్వర్ కి కేబినెట్ లో తీసుకుంటున్నారు. ఇక కరీంనగర్ కోట ఆ విధంగా పూర్తయిపోతే మెదక్ది సీఎంతో పూర్తయిపోయింది. ఓవరాల్ గా ఇటు నల్గొండ నుంచి మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు గుత్తా సుఖేందర్ రెడ్డికి సైతం ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా 16 కేబినెట్ బెర్తులన్నీ కూడా కన్ఫర్మ్ చేసినటువంటి పక్షంలో ప్రతి జిల్లా నుంచి ఇప్పటికీ 2 లేదా 3 త్రిముఖ పోటీ నెలకొంది. అందులో నుంచి 16 మెంబర్స్ ని తీసుకుంటారు. ఆ లిస్ట్ కి సంబంధించి రాత్రి 8 గంటల లోపు ఒక పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సూరి, ఇకపోతే కేసు ప్రధానంగా లాస్ట్ టర్మ్ లో తెలంగాణ గవర్నమెంట్ ఎదుర్కొన్నటువంటి ప్రధాన విమర్శల్లో మహిళా ప్రాతినిధ్యం లేకపోవటం. ఈసారి ఖచ్చితంగా మహిళలకు పెద్దపీట వేయబోతున్నారని వార్తలు వచ్చిన క్రమంలో ఈ 16 మందిలో ఎవరన్నా పేర్లు వినపడినా ఎవరు వాళ్ళు? ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలో 3 మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకరు ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి గొంగడి సునీత, ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించి రేఖా నాయక్, మెదక్ ఉమ్మడి మెదక్ నియోజకవర్గానికి సంబంధించి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. ఈ 3 మహిళా నేతలు ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ 3లో
ఇద్దరికి కేబినెట్ లో అవకాశం ఉంటుంది అనేది మొదటి నుంచి చర్చ జరిగింది. ఒకరిని డిప్యూటీ స్పీకర్ గా అపాయింట్ చేస్తారని అనుకున్నారు. కానీ అనూహ్య పరిణామాల నడుమ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మారావుకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వబోతున్నారు. అంటే ఒక మహిళకు స్పీకర్ కి సంబంధించినటువంటి డిప్యూటీ స్పీకర్ సంబంధించినటువంటి బాధ్యతలు లేని పక్షంలో ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కేబినెట్ చేస్తున్న ఈ పక్షంలో ఒకరికి అవకాశం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. గొంగడి సునీత, అదేవిధంగా అజ్మీర రేఖా నాయక్, ఈ ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు మహిళా నేతల్లో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశాలు అయితే ఉన్నట్టుగా చెప్పొచ్చు. సురి, వాట్ అబౌట్ పద్మా దేవేందర్ రెడ్డి? లాస్ట్ టైం ఆవిడ డిప్యూటీ స్పీకర్గా చేశారు. ఈసారి లేడీస్కి ఆ కోటాలు ఇవ్వట్లేదని ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఆవిడ పరిస్థితి ఏంటి? అంటే ఇక్కడ ఒక కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే మెదక్ జిల్లా, ఇప్పుడు హరీష్ కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, పద్మా దేవేందర్ రెడ్డి కానీ, ఈ ముగ్గురు మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే. ఆల్రెడీ ఈ కేబినెట్ లో హరీష్ రావు గనక చోటు కల్పిస్తే ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు, అంటే ఉమ్మడి 10 జిల్లాల్లో ఓవరాల్ గా 18 స్థానాల్లో ఒకే జిల్లాకు సంబంధించి 3 కేబినెట్ లో స్థానం ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. దీనికి సంబంధించి కేసీఆర్ ఎవరైతే మొదటి నుంచి కేబినెట్ లో అవకాశం దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారో వాళ్ళందరితో కూడా ఇండివిజువల్ గా కూడా కేసీఆర్ మాట్లాడుతున్నారు. ప్రస్తుతం కేబినెట్ పోస్ట్ తో సమానంగా ఉన్నటువంటి పార్లమెంట్ సెక్రటరీలు కూడా అపాయింట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. పార్లమెంట్ సెక్రటరీల నియామకం కూడా ఈ వారంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి చేస్తున్నారు. అందులో పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులకు ఆయా జిల్లాల్లో పార్టీ సమీకరణాల దృష్ట్యా ఆ పోస్టులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ ముగ్గురు మహిళా నేతల్లో పద్మా దేవేందర్ రెడ్డికి సంబంధించి కేబినెట్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి అనుకున్నటువంటి విషయాల్లో ఏది కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చివరి నిమిషంలో మారుస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఈ 16 మందికి సంబంధించిన లిస్టు కూడా ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పేర్ల విషయంలో కూడా చాలా మేరకు మార్పులు వస్తాయన్నటువంటి ఒక చర్చ అయితే జరుగుతోంది. కొంతమంది కేబినెట్ లో కన్ఫామ్ అనుకున్నటువంటి వ్యక్తులకు మాత్రం ప్రగతి భవన్ నుంచి ఇప్పుడిప్పుడే ఫోన్లు వెళ్తున్నట్టుగా సమాచారం. అందులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఫోన్ వెళ్ళింది. ఎర్రబెల్లి దయాకర్ రావుకు సైతం ఫోన్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ లో మాట్లాడినట్టుగా సమాచారం అంతా ఉంది. నిరంజన్ రెడ్డికి సైతం ఫోన్ చేసి అందుబాటులో ఉండాలి, రేపు కేబినెట్ ప్రమాణ స్వీకారం, దీనికి సంబంధించి ఫ్యామిలీ సమేతంగా రావాలని చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో ప్రగతి భవన్ నుంచి ఎప్పుడెప్పుడు ఫోన్లు వస్తాయనేటువంటి ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. సీఎం నుంచి ఫోన్ వస్తే ఇక కేబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ అయినట్టే అని భావిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఆశావాహులంతా కూడా ప్రగతి భవన్ నుంచి వస్తున్నటువంటి కాల్స్ కోసమే ఇప్పుడు ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రగతి భవన్ నుంచి కాల్ వచ్చినటువంటి ప్రతి పర్సన్ కూడా కేబినెట్ లో బెర్త్ దక్కించుకున్నట్టే అని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్.